ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటి అంటే రైతులకు సంబంధించి. ఎందుకంటే రైతును కాపాడుకోవడం మన బాధ్యత. మనకు వ్యవసాయం ఉందా లేదా అనేది సెకండరీ. బట్ వ్యవసాయము ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ దాంతోపాటు వ్యవసాయం లేని వాళ్ళు చాలా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వ్యవసాయం లేదు అని చెప్పేసి మనం రైతు మనకు అనవసరం, రైతుతో మనకు పని లేదు, మన పని మనం చూసుకుందాం అని అనుకోదండి. రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. రానున్న రోజుల్లో మనం తినడానికి ఆహారం కూడా దొరకదండి లేకపోతే రైతును కాపాడుకోకపోతే. సో ఈ యొక్క వీడియోని మీరు కంటిన్యూగా చూడండి. సో బేసిక్గా మనకి రైతులు ఇప్పుడు ప్రెసెంట్ వర్షాకాలం కాబట్టి వర్షాలు విపరీతంగా పడినా రైతు నష్టపోతాడు. అస్సలు వర్షం పడకపోయినా భూమి ఎండిపోతుంది, రైతు సో నష్టపోతాడు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో రైతు పెట్టుబడి పెడుతున్నారు కానీ సరైన దిగుబడి రాక చాలా మంది చనిపోతున్నారు. సూసైడ్ చేసుకొని పురుగుల మందు తాగడం ఇలా ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. మరి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను మీకు చిన్న డెమో కూడా చూస్తాను. చూడండి, బేసిక్ గా చూస్తే మనకి ఇది ఒక అగ్రికల్చర్ పొలం అనుకోండి. సో మనం దీంట్లో పొలంలో ఇది వేసాం. సో ఇది వచ్చేసి ఆక్వా జెల్. వర్షం బాగా పడి నీళ్లు ఉరక తీసినా పనిచేస్తుంది. అసలు వర్షం పడకుండా ఒక 10-15 రోజులు ఆగినా కూడా సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో జస్ట్ ఒక చిటికెడ వేసాను అండ్ వర్షం పడింది. సో ఫస్ట్ రోజు వర్షం పడినప్పుడు రైతుకు చాలా సంతోషంగా ఉంటుంది, నో ప్రాబ్లం. సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో నేసిన పౌడరే, బట్ అయినా కూడా ఏమైంది, ఒక జెల్లు లాగా ఫామ్ అయింది. రెండో రోజు కూడా రైతు ఏమనుకుంటాడు అంటే అమ్మయ్య వర్షం పడింది, నేను ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆనందపడతాడు. రెండో రోజు అయిపోయింది. సో ఇక మూడో రోజు కూడా పడుతుంది. అలాగే వార్తల్లో ఈ రోజు అలా తుఫాన్ అని చెప్పిన రోజు రైతుకి గుండెల్లో రైలు